కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది కొరతను తీర్చి రోగులకు మంచి వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. కడప జడ్పీ సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధా హాజరై పోరుమామిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎదురవుతున్న సమస్యలపై గలమెత్తారు. సార్ తీసుకున్న కేర్ పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆయన తీసుకున్న కేర్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టెర్షరీ హెల్త్ కేర్ వరకు ఎలాగ ఒక సిస్టమ్ని బలోపేతం చేయొచ్చు ఒక గవర్నెన్స్లో ఉండే వ్యక్తులు అన్న దానికి నిదర్శనం ఇందాక సాధించిన డేటానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ల్యాబ్ టెస్టులు కానీ మెడిసిన్స్ అవైలబిలిటీ అదొకటే కాకుండా రిక్రూట్మెంట్ కూడా స్టేట్ మొత్తం ఒక 58,000 మెడికల్ రిక్రూట్మెంట్ గతంలో ఎప్పుడూ జరగలేదు, అంత జరిగింది. అయితే ఈరోజు మాకు బద్వేల్ అండ్ పోర్మామిల్లో ఉన్న సిహెచ్సిస్లో పర్ డే యావరేజ్ అయితే చాలా షార్టేజ్ ఉంది డాక్టర్స్. నేను వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఉన్న వాళ్ళలో మళ్ళీ 3-4 మెంబర్స్ ఇప్పుడు ఈ పెన్షన్స్ డిజేబిలిటీ రివిజన్ కోసం వెళ్ళిపోతున్నారు డాక్టర్స్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంత ఓపీ ఉన్నప్పుడు ఒక 2-3 డాక్టర్స్తో ఓపీ, అది కాకుండా నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు రారు. రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అడిషనల్గా ఎవరైనా డెప్యుటేషన్ అన్న ఈ 3 months పీరియడ్ ఎప్పుడైతే డాక్టర్స్ ఈ అడిషనల్ డ్యూటీస్కి డెప్యుటేషన్లో వెళ్తున్నారో కొంచెం వేరే డాక్టర్స్ని ఎంబీబీఎస్ డాక్టర్స్ని అన్నా ఈ ఓపీ టైం దానికోసమన్నా డెప్యూట్ చేయమని